వెల్కమ్ టు వైఆర్ టీవీ. ఇప్పుడు మనతో పౌర హక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. హలో సార్. సార్, పోలీసుల చేతిలో మావోయిస్టులు ప్రాణాలతో దొరికారు అంటున్నారు కదా, ఇందులో వాస్తవం ఎంత? అంటే వాస్తవం ఎంత అనేది సార్ మీడియాను అలో చేయాలి. వాళ్ళు భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మృగ్యం అయిపోయింది. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ దేశంలో ఎంత ఉందని చూస్తే 160 దేశాలకు గాను మన దేశం స్థానము 140లో ఉంది. అంటే ఇంకా 20 మాత్రమే మన కింద ఉన్నాయి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. పౌర హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ పోయేది పోకుండా చేస్తున్నారు. వాస్తవాలు ఎట్లొస్తాయి? అయినప్పటికీ మాకు అందిన సమాచారాన్ని చెప్తున్నా. బీజాపూర్ జిల్లా ఒక గ్రామం ఉంది, పర్గుషడ్ అని. ఆ గ్రామంలో వీళ్ళు 10 మంది మావోయిస్టులు ఏదో పని మీద ఆ గ్రామానికి వచ్చిండ్రు. వచ్చినారనే సమాచారము పోలీసులో ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంటది కదా, ఆ ఇన్ఫార్మర్స్ చెబితే జూన్ 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు 10 మందిని తీసుకున్నారు కదా, ఫైరింగ్ ఏమైనా జరిగిందా? అంటే ఫైరింగ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే సార్, ఒకటి వీళ్ళు ఇంకా ఏం పని మీద వచ్చారో, ఆరోగ్య రీత్యా వచ్చారో, డాక్టర్ని కలవటానికి వచ్చారో, అక్కడికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి సివిల్లో వచ్చిండ్రు, సివిల్ డ్రెస్లు వేసుకున్నారు. అందుకనే ఏమైతుంది, సుధాకర్ చనిపోయిన మృతదేహాన్ని పేపర్ కు రిలీజ్ చేసింది పోలీసు వాళ్ళే. మీరు చూడొచ్చు, అది సివిల్ డ్రెస్ లో ఉంది. అట్లాగే భాస్కర్ ఓదేలు శవాన్ని కూడా ఫోటో రిలీజ్ చేసింది, అందులో సివిల్ డ్రెస్ లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు 2 చనిపోయారని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఫోటోలు రిలీజ్ చేసిండు బయటకి. జూన్ 5వ తారీఖు నాడు ఒకరు, నిన్న జూన్ 6 నాడు ఒకరు, మళ్ళీ మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది ఒక 2 చంపేసినట్టుగా. అంటే వాళ్ళు పట్టుకున్న వాళ్ళలో 10 మందిని పట్టుకుంటే 4 ఈ పాటికే చంపేసి ఎన్కౌంటర్ జరిగిందని నాటకం ఓ స్టోరీ అల్లిండ్రు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా, ఫైరింగ్ జరగకపోయినా కూడా 4 చంపేశారు. 4 చేతులకు తీసుకొని టార్చర్ పెట్టి చంపిండ్రు. ఒకటి సివిల్ డ్రెస్లు వచ్చిండ్రు, రెండవది ఆయుధాలు లేకుండా వచ్చిండ్రు, మూడవది వాళ్ళ సెక్యూరిటీ 2 అంచెల సెక్యూరిటీ ఉంటది కేంద్ర కమిటీ సభ్యుడికి. ఏ సెక్యూరిటీ ఫోర్స్ లేకుండా అక్కడికి వచ్చిండ్రు. ఆ ఊరు పేరు పర్చాగఢ్, బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో పర్చాగఢ్ అని గ్రామం. ఆ గ్రామానికి వచ్చిన సమాచారం తెలుసుకొని బలగాలు దాడి చేసి సజీవంగా ప్రాణాలతో చేతిలోకి తీసుకొని టార్చర్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు దఫాలుగా చంపేసి ఎన్కౌంటర్ కథ అల్లి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మిగిలిన కనీసం ఆ 6 ప్రాణాలతోటి కోర్టులో హాజరుపరచమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ పట్టుబడ్డ వాళ్ళలో హిడ్మా కూడా ఉన్నారు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం సార్? అదే మరి ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఎట్లా తేలుతుంది? ఇప్పటి వరకు అయితే వస్తున్న పేర్లలో హిడ్మా పేరు అయితే లేదు. ఇప్పుడు వస్తున్న పేర్లలో నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ ఉన్నట్టుగా, అట్లాగే ఆ ఏరియా కార్యదర్శి సీటు ఉన్నట్టుగా, రాము ఉన్నట్టుగా, డీసీ మెంబరు మున్నా, సునీత, మహేష్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ హిడ్మా ఉన్నట్టుగా లేదు. లేకపోవచ్చని నమ్మొచ్చు, హిడ్మా లేడు అనేది నమ్మొచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ మనకు పేర్లు ఆ గ్రామస్తులే చెబుతున్నారు మనకు. అచ్చా, అయితే నంబాల కేశవరావు గారు చనిపోయినప్పుడు ఆయన బాడీని మనకు ఇవ్వకుండా అక్కడే పోలీసులు కాల్ చేయడం జరిగింది. ఆయనతో పాటు మిగిలిన కొంతమంది దొరికారు, వాళ్ళని కూడా అక్కడే కాల్ చేశారు కదా. సో ఇప్పుడైనా కానీ వీళ్ళు మరి ఈ బాడీలను అప్పగిస్తారా? అయితే అది ఎంత అన్యాయం అంటే సార్, శత్రు చేతికి ప్రాణాలతో దొరికితేనే చాలా గౌరవంగా తిరిగి పంపిస్తాం. సార్, ఇప్పుడు ఈ ఆపరేషన్ కాగార్ అనే యుద్ధంలో ప్రాణాలతో దొరికినా ప్రాణాలు లేకుండా మృతదేహాలయం దొరికినా కానీ వాళ్ళే తీసుకొని సార్, వాళ్ళే కాల్ చేయటం అనేది అది చట్టంలో చట్టబద్ధత అవుతుందా, రాజ్యాంగంలో అట్లా ఉంటుందా, ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుంది అనేది ఆలోచించాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్? ఇప్పుడు మీరేమైనా వాటిని మీరేమైనా అడిగారా? అవి స్పందించాయా ఆ ప్రభుత్వాలు రెండును? అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అండ్ కేంద్ర ప్రభుత్వము ఏమైనా స్పందించిందా? అంటే నంబాల కేశవరావుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి శవాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు అని పట్టుబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడే వాటిని కాల్ చేసేటట్టుగా చేసిండ్రు. శవాలను ఇవ్వలేదు. శవాలను కాల్ చేసిన తర్వాత కనీసం ఆ బూడిదనన్న ఇవ్వమని అడిగిన అస్థికలు, ఆ రిమైనెంట్స్ ఆఫ్ బాడీస్ కూడా ఇవ్వలేదు మనకు. అంటే ఏ రకంగా చూసినా బీజేపీని మనం ప్రశ్నించాల్సింది ఏంటి అంటే, ఓ సాంప్రదాయబద్ధంగా చూసినా, హిందూ రైట్స్ ప్రకారంగా చూసినా, ఎట్లా చూసినా, చట్టబద్ధంగా చూసినా, రాజ్యాంగం వెలుతురులో చూసినా గానీ ఎట్లా అయినా శవాలను అందజేయటం అనేది మన సంప్రదాయం, మన కల్చర్ కదా. ఒకరి శవాన్ని ఇంకొకరు కాల్ చేసుడు, ఆ తర్వాత వాళ్ళ ఆచారాల ప్రకారంగా, సాంప్రదాయాల ప్రకారంగా కొన్ని కుటుంబాలలో మాత్రమే కాల్ చేసి ఉంటుంది, మరి కొన్ని కుటుంబాలలో పూర్తి పెట్టుడే ఉంటది. వీళ్ళు అవన్నీ ఏం పాటించకుండా కాల్ చేస్తే పోయిన కుటుంబీకులను అక్కడే బీజాపూర్ జిల్లాలో ఎస్పీ దగ్గర ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళు ఎస్పీ ఆఫీసులో ఉన్నప్పుడే వాళ్ళ బంధువుల కుటుంబాల మృతదేహాన్ని కాల్ చేయటం అనేది ఏం చెప్తుంది? భారతదేశం ఎటు ప్రయాణం చేస్తుంది? ఇది ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిడవిల్లిన స్థితిలో ఉన్నామా, లేదా మరి ఇంకా సనాతన ధర్మం అని చెప్పి ఇంకా మధ్యయుగాల ధర్మాన్ని పాటిస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఈ కంటికి కన్ను, పంటికి పన్ను. అయినా శవాల మీద ప్రతీకారం తీసుకునటం అనేది కేవలం బీజేపీకి మాత్రమే తెలుస్తుంది. అసలు బీజేపీ వాళ్ళు హిందువులు ఇంతకీ వాళ్ళకేమన్నా మతం ఆచారాలు, దాని మీద గౌరవము, ఏమైనా విశ్వాసాలు ఉన్నాయా వాళ్ళకు? అందుకని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నంబాల కేశవరావుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 5 మొత్తం 5 మందిని మీరు కాల్ చేసిండ్రు నిజమే. కనీసం సుధాకర్ ఆ కుటుంబాలు వచ్చి ఆడ ఉన్నారు బీజాపూర్ లో, వాళ్లకు ఆ శవాలను అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సోదెలు బోధ నుంచి, మన ఆదిలాబాద్ జిల్లా బోధ నుంచి సోదెలు కుటుంబం పోయిండ్రు, వాళ్లకు ఆ శవాలను అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత దారుణం జరుగుతుంటే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి? జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పూర్తి స్వయం ప్రతిపత్తితో కూడుకున్న సర్వాధికారాలు ఉంటాయి. వాళ్ళు సుమోటోగా తీసుకొని శవాలు అప్పచెప్పడానికి మీకేం అభ్యంతరం అని ఒక మొట్టికాయ వేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిఓటి శవాలను ఇస్తరిగా. భారతదేశం అసలు ఏమవుతుంది వ్యవస్థ అంతా? పోనీ సుప్రీంకోర్టు మొన్న రాజేంద్ర నగర్ లో జరిగిన లాకప్ డెత్ కేసు విషయంలో సుమోటోగా తీసుకున్నది. అట్లాగే ఈ విషయంలో కూడా శవాల స్వాధీనం చేసుకునే విషయంలో కూడా కొంత జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని శవాలను అప్పచెప్పే బాధ్యత సుప్రీంకోర్టు పైనే ఉంటుంది అని, అంటే ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత
న్యాయస్థానాల మీద ఉంటది కదా, న్యాయస్థానాలు ఏం చేస్తున్నట్టు. అవును, మీరు మానవ హక్కుల సంఘాన్ని మీరు కలిసారా సార్? అంటే ఇంకా మేము కలవాల్సిన, అందుకే సుమోటగా అంటున్నా సార్. సుమోటగా తీసుకొని దాన్ని ఆ శవాలను ఎక్కించే ప్రయత్నం చేయాలని చెప్తున్నా. మేము వేస్తున్నది ఏంటంటే పిటిషన్ వేస్తున్నాం. పౌర హక్కుల సంఘం ఆ సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ ఈ నలుగురికి సంబంధించి ఆ నలుగురిని ప్రాణాలతో కోర్టు ముందు హాజరుపరచాలని హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తున్నాం. మరి ఇప్పుడు నలుగురు చనిపోయారు అంటున్నారు కదా, ఆల్రెడీ నలుగురిని చంపేశారు అన్నది వార్తలు బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళ శవాలైనా ఇస్తారా మరి, లేదా ఈ పట్టుబడ్డ ఈ మిగతా 6 ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఇంకా బయటకు విడుదల చేయలేదు కదా. మరి ఈ విషయంలో స్టేట్ ఏం చెప్తుంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అసలు? అంటే ఇన్సెన్సిటివ్ అయిపోయినాయి కదా, ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని ఎంత నికృష్టంగా విషపూరితంగా తయారైనాయంటే బీజేపీ ప్రభుత్వాలు ఇంకా బాడీలను కూడా ఇవ్వనంత నికృష్టంగా తయారై ఉన్నాయి. ఆ వ్యవస్థలో మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఈ ప్రభుత్వాలను ఇక ఆ కోర్టులు ఏమీ చేయలేకపోతున్నాయి, న్యాయస్థానాలు కూడా రాజకీయ పాలకుల చేతిలో పడి గిలగిల కొట్టుకుంటున్నాయి, ఒక చీలు బొమ్మలుగా మారిపోయినాయి. ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాళ్ళు చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ నిర్వీర్యం చేసేస్తున్నారు. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి, ఓ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి, న్యాయస్థానాలు వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి వాళ్ళే రాజ్యం వెళుతున్నారు. ఒక్క రాజకీయ నాయకులే రాజ్యం వెళితే మనం ఏర్పాటు చేసుకున్న స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాటికి స్వయం ప్రతిపత్తి అధికారం విశేషమైన ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ కి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము? ప్రభుత్వాలు దారి తప్పినప్పుడు దారిలో పెట్టాలనే కదా. రాజ్యాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? రాజ్యాంగం కొన్ని పరిమితులు పెట్టింది కదా రాజ్యం మీద. రాజ్యాంగం ఆయుధాలు ఊరికనే ఇవ్వలేదు, మీ ఇష్ట రీతిగా ప్రవర్తించుకోవచ్చు అనలేదుగా. కొన్ని పరిమితులు, ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆయుధాలను ప్రయోగించాలనే ఆదేశాలు ఉన్నాయి కదా, చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. రాజ్యం మీద విధించిన షరతులు, పరిమితులు, పరిధులనే మనం మరో రకంగా మానవ హక్కులు అంటాం. ఇప్పుడు ఆ పరిమితులు పాటించకపోతే మానవ హక్కులకు భంగం కలిగినట్టేగా. మనం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట ఏమైపోతుంది? అంతర్జాతీయంగా దేశాలన్నీ చూస్తున్నారు కదా. దాదాపుగా 10 దేశాలు నంబాల కేశవరావు చనిపోయినప్పుడు తాను సంఘీభావంగా ప్రకటనలు చేశాయి. అంతర్జాతీయంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను మట్టు పెడుతున్నారనే విషయం అన్ని దేశాలకు తెలిసిపోతుందిగా. అప్పుడు మానవ విలువల ర్యాంక్ ఎక్కడుంటది? మన దేశ ర్యాంక్ ఎక్కడుంటది సార్? మరి ఆపరేషన్ సార్ ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి కదా. మరి ఈ ఎన్కౌంటర్ల తర్వాత, ఇంత జరిగిన తర్వాత దండకారణ్యంలో మరి మావోయిస్ట్ పార్టీ అనేది తుడుచుకుపోతుందా లేదా అనేది డౌట్. అంటే మావోయిస్ట్ పార్టీ కాదమ్మా, దండకారణ్యంలో ప్రధానంగా మౌలికంగా ఆదివాసులు జీవిస్తున్నారు. ఆ ఆదివాసీలు ఎక్కడ పోతారు? ఆదివాసీలు వాళ్ళ నివాసాలు అవే, వాళ్ళు అక్కడే ఉంటారు. కాకపోతే రాజ్యం ఏమనుకుంటుందంటే ఇక ఆదివాసీలకు రక్షణగా మావోయిస్టులు ఉన్నారు అని మావోయిస్టులను తుదముట్టించడము, ఆదివాసీలను భయకంపితులను చేసి దండకారణ్యం మొత్తం ఖాళీ అయితే ఆ దండకారణ్యం కడుపులో ఉన్న భూగర్భంలో ఉన్న ఖనిజ సంపద మొత్తం తీసుకెళ్లి ఆ దండపాలెం గుజరాత్ గ్రూప్ కు ఆయన కేసులకు అప్పచెప్పాలని చూస్తున్నాడు. పెట్టుబడిదారుల చేతిలో దారాదత్తం చేద్దామని చూస్తున్నాడు మోడీ. అయితే మీరు చంపినా, వాళ్ళను అరెస్ట్ చేసినా, ఆదివాసులను అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా దండకారణ్యం ఖాళీ ఎప్పుడు కాదు. మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించవచ్చు, కానీ భౌతికంగా నిర్మూలిస్తారు, కోలుకోలేని నష్టం జరుగుతుంది. కానీ 26 రాష్ట్రాల్లో భావజాలం
వ్యాపించి ఉంది. ఆదివాసీలు అంటే మావోయిస్టులుగా ఆదివాసీలు జీవిస్తున్న ఈ క్రమంలో వాళ్ళు భ్రమలు ఏంటంటే 31 మార్చి 2026 కల్లా తుదముట్టిస్తాం అనేదే చెప్తున్నారు. కోట్ల ధనం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ కాకపోతే మరో రూపంలో వస్తుంది. అసలు ఆపరేషన్ కగార్ అనేది సార్, ఆపరేషన్ కగార్ అనేది మరి మావోయిస్టుల కోసం పెట్టిందా లేకపోతే ఆదివాసీల కోసం పెట్టిందా అనేది డౌట్ అనేది ఉంది కదా ప్రజల్లో సార్. మావోయిస్టుల కోసం పెట్టి సార్ ఆదివాసులను చంపేస్తున్నారు. మరి 26 ఇప్పటికైతే సార్ 555 మందిని చంపినారు ఈ 18 నెలల్లో. 550 మందిని చంపితే దాదాపుగా 400 మంది ఆదివాసీలు ఉన్నారు. లెక్కేస్తామనండి గవర్నమెంట్ ను. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేదా తెలంగాణ లాంటి రాష్ట్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి సార్? మరి వీటి మీద మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతుంది కదా, ఆదివాసీలను చంపుతున్నారు అని చెప్పి ఇన్ని ఆర్గనైజేషన్స్ మొత్తుకుంటున్నాయి కదా. మరి ఈ రాష్ట్రాల స్పందన ఎలా ఉంది? అసలు స్పందిస్తున్నాయా ఆ విషయం మీద? అదే చెప్తున్నాం. ఆదివాసీలను చంపుతున్నారు అనే విషయము, ఆపరేషన్ కగార్ అంటే దాని స్వభావము, దాని కాన్సెప్ట్ మొత్తం మేము సంవత్సరాల కాలంగా కష్టపడి దాన్ని దేశవ్యాప్తం చేశాం. అందుకని ఆ మొత్తం భారతదేశ సమాజం, పౌరులు, పౌర సమాజం, మేధావి వర్గం, ప్రతి ఒక్కరూ, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ఇది అన్యాయం అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నంబాల కేశవరావు గారిని కాల్ చేయాలి అన్నట్టు చెప్పారు అని మీరు ఇందాక అన్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తున్నట్టు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సార్ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఇది ఐడియాలజికల్ ఫైట్ అమ్మా. ఐడియాలజికల్ గా చంద్రబాబు ఆయన ఓపెన్ గా చెప్పుకున్నాడు, నేను పెట్టుబడిదారి ఏజెంట్ అని చెప్పుకున్నాడు. నేను ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తర్వాతే గాని దానికంటే ముందు ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్ అని చెప్పుకున్నాడు. ఆయన ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్ కనుక ఆయన మావోయిస్టు పార్టీ అన్నా, నక్సలైట్ పార్టీ అన్నా, ఉద్యమాలన్నా, ప్రత్యామ్నాయ రాజకీయాలన్నా ఆయనకు గిట్టదు. బీజేపీ అంటూ ఆయన అంతే. అందుకని వాళ్ళు అలయన్స్ లో ఒకటి కాగలిగిండ్రు. కేవలం రాజకీయ కక్షతో, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తో ఈ ఉద్యమాలు ఉండకూడదు, ఏదన్నా ఉంటే సలహాలు చెప్పండి, అంతేగాని మీరు అధికారాన్ని చేతులకు తీసుకొని చేయటం అనే దృక్పథంతో ఉండే చంద్రబాబు నాయుడు, అలాంటి స్వభావం ఉన్న చంద్రబాబు నాయుడు కనుక అసలు చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీలు నా రాష్ట్రంలోకి రాకూడదు అంటాడు. అట్లా ఆయన చరిత్ర వేరు. చంద్రబాబు నాయుడు చరిత్ర, ఆయన మీద జరిగిన దాడి అలిపిరిలో వీటన్నిటిని చూసి శవాల మీద, కేశవరావు శవం మీద ప్రతీకారం తీసుకునే స్థాయికి ఎదిగిపోయిన నాయకులను చూస్తున్నాం మనం. మనదెంత దురదృష్టమో చూడు. రైట్ సార్. పౌర హక్కుల సంఘం తరపున తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య సార్, మరి పౌర హక్కుల సంఘం తరపున మీ డిమాండ్ ఏంటి సార్? మరి చివరిగా మేము చెప్తున్నది ఏంటి అంటే శాంతిని నెలకొల్పండి, భారతదేశంలో శాంతిని నెలకొల్పండి. ఎవరైనా ఆయుధాలు పట్టుకుంటే ఆయుధాల చట్టం ప్రకారంగా ఎంత నేరమో ఆ ఆయుధాల చట్టం ప్రకారంగా శిక్షించండి. ప్రతి మానవుడు, మనం కోరుకునేది కాదు, ప్రతి మానవుడు తీసుకెళ్లి జైలు వేయండి, కానీ చంపేసే అధికారం మీకెక్కడిదా? చంపేసే అధికారం మీరు మీ చేతిలో పెడితే ఇవాళ వాళ్ళని చంపిండ్రు, రేపు మమ్మల్ని చంపుతారు అని చాలా ఆగ్రహవేశాలతో ఉన్నారు. అందుకని మీరు ఏదో దరిద్ర నిర్మూలన పథకం లేక, పావర్టీ ఎలివేషన్ పథకాల లాగా, ఒక సంక్షేమ పథకం లాగా, ఒక ఆదేశిక సూత్రాల్లో భాగంగా వెలువరించిన సంక్షేమ పథకం లాగా
ఆపరేషన్ కగారు పథకాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆపరేషన్ కగారు అనే పథకాన్ని వెంటనే రద్దు చేసుకొని సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాం. కాల్పుల విరమణ ప్రకటించి మీరు ఎవరితోనైతే యుద్ధానికి దిగిండ్రో ఆ అగ్రనాయకత్వం ఇప్పటికీ మిగిలే ఉన్నారు. ఆ మిగిలిన నాయకత్వంతో చర్చలు జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మొన్న జరిగిన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో బీజేపీ ప్రభుత్వం 4 రోజులకే విరమించి శాంతి చర్చలు జరిపిండ్రు. అక్కడ రష్యా ఉక్రెయిన్ తో జరిపింది, ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనాతో జరిపింది, ఇక్కడ పాకిస్తాన్ తో మా భారతదేశం జరిపింది. అది ఇతర దేశాలతో జరిపిన యుద్ధాలనే శాంతి చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆంతరంగికంగా ఒక సమస్య తల ఎత్తితే దాని యుద్ధం అని చిత్రీకరణ చేసి మొత్తం అందరినీ మధ్య పెడతాను అంటే పనిచేసిన వాళ్ళు హంతకులు అవుతారు. ప్రజాస్వామిక వ్యవస్థలో హంతకులను మెచ్చుకునే ప్రైమ్ మినిస్టర్స్ ను మీరు ఎక్కడన్నా చూసారా? ప్రభాస్ అనే వాళ్ళను, రివార్డులు ఇచ్చే వాళ్ళను, అవార్డులు ఇచ్చే వాళ్ళను, ఘన విజయం అనే వాళ్ళను, నేను గర్విస్తున్నాను అనే ప్రైమ్ మినిస్టర్లు భారతదేశంలో గతంలో ఎక్కడన్నా ఉన్నారా? ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. తక్షణమే ఆపరేషన్ కగారును ఆపేసి చర్చలు జరిపి దేశంలో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తుంది.